ఇంకా నాగమతి చెప్పండి కంటిన్యూ. రాయి శిల్పం, అట్లాగే శివాలయం నిర్వహించుకొని శివాలయం ఆ 3 గుళ్ళ ద్వారాగా అక్కడ ఆ 3 రోజులు అన్నదానం, పులిహోర పట్లాలు, ఫ్రీగా నీళ్ళ సౌకర్యం చేయటం, వచ్చిపోయే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ టెంట్లు వేసి వాళ్ళు పాలు పొంగించుకుంటానికి, అంట్లు తీర్చుకుంటానికి, అక్కడికి వచ్చే పిల్లగాళ్ళకి తలనేలాలు ఇచ్చుకుంటానికి శివరాత్రికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ ఆ 3 రోజులు అందరం పెద్దలం కలిసి 3 రోజులు కార్యక్రమాన్ని చేపట్టాం. దూరభారంగా ఉన్న చుట్టాలు పక్కల అందరూ వచ్చేవాళ్ళు. ప్రతి ఇంట్లో వాళ్ళ కాల్చిన బంధువులందరూ వచ్చేవాళ్ళు ఆ శివాలయానికి. ఆ శివరాత్రి 3 రోజులు అదొక ఆనవాయితీ. అప్పుడు బస్సులు వచ్చాయి, ట్రాక్టర్లు వచ్చాయి, మేము అప్పుడు అధికారులకు కూడా చెప్పి బస్సులు ఎక్స్ట్రా బస్సులు కూడా వేయించుకోవడం జరిగింది. అధికారులు కూడా సహాయ సహకారాలు అందించి మాకు బస్సులు కూడా వేసేవారు. మళ్ళీ పోలీసు సహాయంతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్ళం. క్రీడాకాడ కానివ్వండి, గుడికాడ కానివ్వండి, అక్కడ మొక్కులు తీసుకునే ఆ వాక్ కాడ, స్నానాలు చేసే కాడ కానివ్వండి, వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతంగా 3 రోజులు సహకరించి జయప్రదం చేసేవాళ్ళు. ఆ 3 రోజులు ఎవరికి ఇబ్బంది లేకుండా భోజనం జరిగేది. సో 4 జిల్లాల తర్వాత గేమ్స్ 2020 దాకా జరిగింది. చెప్పండి. 4 జిల్లాలు, కృష్ణా జిల్లా దాకా చెప్పారు గేమ్స్. అయితే 90 మనకి తెలంగాణ వచ్చింది ఏ సంవత్సరం? 2015 నుంచి తెలంగాణ జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. కరపత్రం కూడా 4-5 పేజీలు వేసేవాళ్ళు. కరపత్రం కూడా 2 పేజీలు వేసేవాళ్ళు. దాంట్లో చేసే కార్యక్రమాలన్నీ కళ్యాణం కానుంచి, జెండా ఆవిష్కరణ కానుంచి, అట్లాగే ఎప్పటి వరకు ఆడిచ్చే కార్యక్రమం టేబుల్ వరకు, మళ్ళా లాస్ట్ బహుమతి ప్రదానం వరకు దాంట్లో నచ్చే కార్యక్రమాలు, బేబీ కానివ్వండి, రికార్డింగ్ డ్యాన్స్ కానివ్వండి, అన్ని కార్యక్రమాలను జోడించి ఒక పాంప్లెట్ని, తెలంగాణ జిల్లాల స్థాయి పాంప్లెట్ని రిలీజ్ చేసేవాళ్ళం. అన్ని జిల్లాలకు పోస్టులు ఈ తెలంగాణ నెహ్రూ యువ కేంద్రం అనుబంధ సంస్థగా ఆ నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ కలుసుకొని వాళ్ళ ద్వారాగా అన్ని జిల్లాలకు లెటర్లు పెట్టి నిర్వహించడం జరిగేది. అన్ని జిల్లాల నుంచి ఒక్కో జిల్లా నుంచి 2-3 టీములు ఫస్ట్ తెలంగాణ జిల్లాలో పెట్టిన తర్వాత ఒక నల్గొండ, సూర్యాపేట, వరంగల్, అట్లాగే కరీంనగర్ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మహబూబాద్ జిల్లా నుంచి కొన్ని టీంలు వచ్చాయి మనకి స్పెషల్గా. ఒక 2-3 టీములు లెక్క అట్లా 20-25 టీములు ఇతర జిల్లాల నుంచి వచ్చాయి. మన జిల్లా నుంచి 40 టీములు మన జిల్లా నుంచి మొత్తం ఒక 60-70 టీములు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేసేది. అప్పుడు 60-70 టీములు అంటే మామూలు విషయం కాదు. 60-70 టీములు రోజుల తరబడి 3 రోజులు వాళ్ళకి భోజన సౌకర్యాలు ఇవ్వాలి, అట్లాగే అకామిడేషన్ ఏర్పాటు చేయాలి. మన గ్రామీణ ప్రాంతంలో హోటల్స్ ఉండవు, తిండి దొరకదు, షెల్టర్స్ ఉండవు. అయితే మా గ్రామంలో ఒకటి చేసేవాళ్ళం. మేము ఇంటింటికి పోయి ఒక్కొక్క టీంని ఇంట్లో ఈ 3 రోజులు మీరు ఉంచుకోవాలి, భోజన సరఫరా మేము సప్లై చేస్తాం. ఓన్లీ అకామిడేషన్, పండుకోవటానికి, స్నానం చేయడానికి, వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి అకామిడేషన్, ఇది ఒకటే మీరు చేయాల్సింది. వేరే కార్యక్రమం ఏమొద్దు. టిఫిన్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన భోజనాలు కానివ్వండి, ఏదైనా పెట్టినట్టుంది. గేమ్స్ కబడ్డీ మెడికల్ కిట్స్ ఉండేది. అన్ని సౌకర్యాలు మేము చేసేది. పొద్దున్నే వాళ్ళకి టిఫిన్ టీ ఇచ్చేది, మళ్ళీ అమ్మటే 12 గంటల భోజనం పెట్టేది, మళ్ళీ మధ్యలో 3-4 గంటల మధ్యలో టీ ఇచ్చేది, మళ్ళీ సాయంత్రం వాళ్ళ భోజనం పెట్టేది,
పెట్టి వాళ్ళు స్నానాలు చేసి వచ్చిన తర్వాత భోజనం పెట్టి అక్కడ ఆ స్కూల్ ఉండేది, స్కూల్లో కొంతమందిని అకామిడేట్ చేసేవారు. చర్చి ఉండేది, చర్చిలో కొంతమందిని అకామిడేట్ చేసేవారు. అట్లా అకామిడేషన్ చేసి వాళ్ళకి సరిపడా వాటర్ ఫెసిలిటీస్, చెద్దర్లు, దుప్పట్లు, టార్బాల్లో అవన్నీ ఏర్పాటు చేసి ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఆ ఇంట్లో అతిథించేవాళ్ళు. మా గ్రామంలో ఆ శివాలయానికి అంత అతిష్టమైన ప్రేమ అనురాగాన్ని మా గ్రామ ప్రజలు ఎంతో ఆనందంగా అందరూ సమిష్టితోని ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకొని జయప్రదం చేసుకోవడం జరిగేది. సార్ చెప్పండి, తెలంగాణ తర్వాత ఇంకా అదనంగా ఏమన్నా రాష్ట్ర తెలంగాణ జిల్లాల తర్వాత అట్లా ఒక 1920 దాకా 2020 దాకా తెలంగాణ జిల్లా స్థాయిగా వస్తూ ఒక్కొక్క టీంకి ఫస్ట్ టీం 20,000, సెకండ్ టీం 15,000. అంటే తెలంగాణ ఆంధ్ర పెట్టారా? ఇప్పుడు తెలంగాణ పెట్టినప్పుడు చెప్పేది. థర్డ్ టీం 10,000, ప్రైజ్ మనీ బాగానే ఉండేది. 8,000, ఫిఫ్త్ 5,000, 4,000, 3,000, 2,000 అట్లా 6 టీములు 6 ప్రైజులు వేసుకుంటూ బెస్ట్ టీమ్స్, బెస్ట్ రన్నర్, విన్నర్ వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ ఇచ్చి పీటీలు మాకెంతో ఉత్సాహంగా మా గ్రామ టోర్నమెంట్, నేతాజీ యువజన సంఘం టోర్నమెంట్ అంటే పీఆర్లు కూడా ఉత్సాహంగా పడి వచ్చేవాళ్ళు. మాకు డిపిఓ గారు మాకు పర్మిషన్ ఇచ్చి ప్రత్యేక అధికారి గారు మాకు 3 రోజులు ఒక 7 మందిని పీటీలను పంపించేవారు. వాళ్ళకు కూడా భోజన సదుపాయం అంతా చేసి సాయంత్రం వాళ్ళు బండ్లు వేసుకుని ఇంటికి పోయేవారు. వాళ్ళకి ఈ బండ్ల పెట్రోల్ ఖర్చు ఇచ్చేవాళ్ళు, ఇంకా వేరే ఖర్చు ఇవ్వపోయేది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి అక్కడ టీఏడీఈ కాబట్టి పెట్రోల్ ఖర్చు ఇచ్చి పంపించారు. వాళ్ళు దానికి ఆనందపడి లాస్ట్ రోజు సీట్లు పంపిస్తే ఎంతో ఆనందపడేవాళ్ళు. ఆ తర్వాత తెలంగాణతో పాటు ఆంధ్ర ఏమన్నా కలిపి 1920లో 2020లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల కబడ్డీ పోటీలు అని పెట్టి నిర్వహించడం జరుగుతుంది. 4-5 ఈ సంవత్సరం కూడా అట్లాగే చేయటం జరిగింది. అయితే ప్రైజ్ మనీ పెంచడం జరిగింది. ఎంత ఉంది ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్? ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ 60,000, 50,000, 40,000, 30,000, 25,000, 15,000, 10,000. ఇంత చాలా వ్యయ ప్రయాసంతో ఖర్చుతో కూడుకున్నది. ఎట్లా దాతల సహకారమా? ఎట్లా ఇంత ఇప్పుడు సాధ్యమవుతుంది? ఒక కుటుంబంలో వాళ్ళ పెద్ద ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు వచ్చి మేము సెకండ్ ప్రైజ్ ఇస్తాం, మేము ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం, నేను థర్డ్ ప్రైజ్ ఇస్తా, నేను ఫోర్త్ ప్రైజ్ ఇస్తా అని దాతలు ముందుకు వచ్చేవారు. అలాంటి దాతలు రాని వాళ్ళు ఉంటే పక్క గ్రామాలు కానివ్వండి, నాకు తెలిసిన పరిచయకర్తలు దాతల్ని చేతులు జాడి మహాశివరాత్రి జాతరకి మీరు ఇంత సాయం చేయండి అని చెప్పని ఒక 10-20 మందిని కలిపి ఆ డొనేషన్ని కలిపి ఒక ఫస్ట్ ప్రైజ్గా మేము నేతాజీ యువజన సంఘం తరఫున వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. చాలా వ్యయ ప్రయాసాలు చూడిన కార్యక్రమం. వ్యయ ప్రయాసాలే. అందులో మేము ఒక 15-20 మంది టీముగా పిలగాలం, 10 మంది టీముగా పిలగాలం. ఖమ్మం వచ్చి మాకు పరిచయస్తులు ఉన్న కబేన్స్ కొట్టు కానివ్వండి, లాడ్జీలు కానివ్వండి, ఖమ్మం నుంచి కూడా ఫస్ట్ ఆన్సర్ చేసే వాళ్ళని తీసుకొని వాళ్ళని కూడా మా శివరాత్రి తిరణాల రమ్మని ఆహ్వానించేవాళ్ళం. వాళ్ళు కూడా వచ్చి పోయేవారు మా శివాలయం దర్శించుకొని. వాళ్ళు కూడా చేతనైనంత సాయం అందించేవాళ్ళు మాకు. ఖమ్మం జిల్లా కానివ్వండి, మళ్ళీ చుట్టుపక్కల గ్రామాలు లచ్చగూడెం, చింతకాని, పెద్దగోపతి, కోమట్లగూడెం, పొద్దుటూరు, నాయిలిగొండ, లచ్చగూడెం, నర్సింపురం, కొదుమూరు, వందనం, బస్వాపురం ఈ గ్రామాల నుంచి కూడా మా ఆర్థిక సహకారం ఇస్తూ మిల్లర్స్ మిల్లుల నుంచి బియ్యం అవి కూడా మాకు సహకారాలు అందించేవాళ్ళు. భోజనాలకి అవి కూడా వచ్చేయండి.